అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గౌతమి. ముందుగా అందరికీ చాలా థాంక్స్. రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. నేను చెప్పినట్టే చాలామంది మీ క్వెషన్స్ అనేవి నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టారు. అటువంటి ఒక క్వెషన్‌ని ఈరోజు మనం ఆన్సర్ చేయబోతున్నాం. సో, దిస్ ఈస్ ద ఎపిసోడ్ 2 ఆఫ్ క్వెషన్ అండ్ ఆన్సర్ సీరీస్. సో, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరేం చేయాలో మీకు తెలుసు కదా! లైక్ బటన్‌ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఆన్సర్ చేయబోయే క్వెషన్ ఏంటంటే, అక్క ఇంగ్లీష్ నేర్చుకోవడానికి స్టెప్స్ చెప్పండి. ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి అని మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు. సో, ఆ క్వెషన్‌ని మనం ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాము. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఫస్ట్ ఏంటంటే, నేను రికమెండ్ చేసేదేంటంటే, ఫస్ట్ స్టార్ట్ విత్ లిసనింగ్. ఓకే. వినడం దగ్గర నుండి స్టార్ట్ చేయండి. ఎందుకు వినమంటున్నాను? మీరు వింటే, కొన్ని రోజులు మీరు వింటే మీకు ఏమవుతుందంటే, మీ ఇయర్స్ అనేవి అడాప్ట్ అవుతాయి ఆ లాంగ్వేజ్‌కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లని తీసుకోండి. ఇప్పుడు మా కూతురినే తీసుకోండి. 1 ½ ఇయర్ ఉంటుంది. మనం చెప్పే పదాలు మనం తన్ని కూర్చోబెట్టి స్ట్రిక్ట్‌గా ఇది చెప్పు అని చెప్పం గదా! కానీ తను చిన్న చిన్న పదాలనేవి చెప్పగలుగుతుంది స్పష్టంగా. అది ఎందువల్ల? వినడం వల్ల. నిజమా కాదా? ప్రతి ఒక్క ఇంట్లో చిన్న పిల్లలు వాళ్ళు స్పష్టంగా మనం మాట్లాడినట్టే కొన్ని పదాలనేవి చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకు? మనం ఎంత ఎక్కువగా ఆ వర్డ్‌ని, ఆ పదాన్ని వాళ్ళ ముందు మనం పలుకుతామో, వాళ్ళది బాగా విని చెప్పడం అనేది మొదలుపెడతారనమాట. అదే విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కూడా మనకు అలవాటవ్వాలి. ఇన్ని సంవత్సరాలు కూడా మనం మన మాతృభాష అయిన తెలుగుని విని, విని, విని మనకు బాగా అలవాటైపోయింది. ఈ టైంలో ఈ పదం వాడాలి. ఈ టైంలో ఇలా చెప్పాలి. ఈ టైంలో ఈ మీనింగ్‌తో మనం మాట్లాడాలి. అటువంటివనేవి మనకెవ్వరు నేర్పించరు. మనకు ఆటోమేటిక్‌గా అదంతా వచ్చింది. ఎలా? త్రూ అబ్జర్వింగ్ పీపుల్. మనం మన చుట్టుపక్కలున్న వాళ్ళందరిని గమనిస్తూ వాళ్ళ నుండి నేర్చుకుంటూ పెరిగాం. కానీ ఇంగ్లీష్ అలా కాదు కదా! మన చుట్టూ ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు చెప్పండి? నా చుట్టూ అయితే ఒక్కళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడరు. మరి నేనెలా ఇంగ్లీష్ నేర్చుకుంటాను? కదా! సో, మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే లిజనింగ్. వినడం. ఓకే. మీకు ఎవరిదైతే బాగా నచ్చుతున్నాయో, బాగా అర్థమవుతున్నాయో వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే మీకు అర్థం అవ్వాలి. క్లియర్‌గా అర్థం అవ్వాలనమాట. ఏం అర్థం అవ్వాలి? వాళ్ళు చెప్పిన కంటెంట్ అర్థం అవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి వాళ్ళు స్పష్టంగా పలుకుతున్నారు. మీకు తెలుస్తుందనమాట. వాళ్ళు గనక వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ అనేది క్లియర్‌గా చెప్పగలిగితే మీకది అర్థమవుతుంది. వీళ్ళు ఇంగ్లీష్ బాగా చెప్పగలరు అని. అటువంటి వాళ్ళది ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. ఐదర్ ఇట్ మే బి యూట్యూబ్ ఛానల్స్ ఆర్ పాడ్‌కాస్ట్ అటువంటివేవైనా స్టార్ట్ చేయండి ఫాలో అవ్వడం. ఓకేనా? ఇంగ్లీష్‌లో మాత్రమే వినడానికి ట్రై చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలాగో ఇంగ్లీష్ వాడరు కాబట్టి, మీరు మీ ఫోన్‌లో టైమ్ స్పెండ్ చేస్తారు. చాలా టైమ్ స్పెండ్ చేస్తారు కదా! అదంతా మీరు ఇంగ్లీష్‌లో స్పెండ్ చేసేటట్టు చూసుకోండి. ఏదైనా మీకు పనికొచ్చే విషయాన్ని గానీ, లేకపోతే ఏదైనా మీరు కొత్త విషయం తెలుసుకోవాలనుకుంటున్నారనుకో, అటువంటివన్నీ ఇంగ్లీష్‌లో చూడడానికి ట్రై చేయండి. ఓకే. ఫస్ట్ లిసనింగ్ అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు బేసిక్ వర్డ్స్ అనేవి మీకు ఆల్రెడీ తెలిసుంటాయి. ఇప్పుడు మీరు వ్లాగ్స్ చూస్తున్నారనుకోండి, అక్కడ వాళ్ళు ప్రతి చిన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకే. నేనైతే వ్లాగ్స్ అనేది రికమెండ్ చేస్తాను. మీరు ఏమైనా చూసి నేర్చుకోవాలి, వినాలి అనుకుంటే వ్లాగ్స్ చూడడం చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే వ్లాగ్స్‌లో వాళ్ళు ఏం పని చేస్తున్నా మీకు చూపిస్తున్నారు. రైట్? ఐ యామ్ కటింగ్ ది ఆనియన్స్. నేను ఆనియన్స్‌ని ముక్కలుగా చేస్తున్నాను. నేను ఉల్లిపాయలు కోస్తున్నాను. వాళ్ళది చేసి చూపిస్తారు. సో, మీకు ఆనియన్ అనేది అర్థమవుతుంది. ఆ చేసే యాక్షన్ కూడా అర్థమవుతుంది. సో, దీన్ని బట్టి మీకేమవుతుందంటే మీ మైండ్‌లో రిజిస్టర్ అవుతుంది. ఆ యాక్షన్ అనేది మీ మైండ్‌లో రిజిస్టర్ అవుతుంది. అండ్ అంతే కాకుండా మీకు కొన్ని వర్డ్స్ అనేవి మైండ్‌లో రిజిస్టర్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. అలా మీరు కొన్ని వర్డ్స్‌ని గ్రాస్ప్ చేసుకొని, ఆ వర్డ్స్‌ని మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే. అమ్మ ఈరోజు ఏమైనా తేవాలా? ఆనియన్స్ తేనా? అని అడగండి. ఓకే.
సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఆ పర్టికులర్ పదాన్ని మాట్లాడాలి. మీరు వింటే సరిపోదండి. ఓకేనా? మీరు చూస్తే సరిపోదు. మీరు విన్న పదాన్ని మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. మీ నోటి వెంట ఆ మాట బయటికి రావాలి. అప్పుడే మీకు గుర్తుంటుంది. లేపోతే మళ్ళీ మర్చిపోతారనమాట. థర్డ్ స్టెప్ ఏంటంటే ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్ అనేవి ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఓకే. ఈ ఫ్రేజెస్ అంటే ఏంటంటే సింపుల్ బేసిక్ సెంటెన్సెస్ అనమాట. హలో, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, ఐ యామ్ ఫైన్. ఇటువంటి వాటిని ఫ్రేజెస్ అంటాం. ఆ సెంటెన్స్ మీరు నేర్చుకున్నారనుకోండి, ఆ సెంటెన్స్ మీరు నేర్చుకొని ఏ సిట్యుయేషన్‌లో ఉపయోగించుకోవాలి అన్నది మీరు నేర్చుకుంటే సరిపోతుందండి. అది చాలా బెనిఫిట్ అనమాట. అప్పుడేమవుతుందంటే మీరు ఇటువంటి చిన్న బేసిక్ ఫ్రేజెస్ అనేవి నేర్చుకున్నారనుకోండి, మీరెవరితో అయినా మాట్లాడేటప్పుడు మీరు ఈ బేసిక్ ఫ్రేజెస్ అనేవి రెగ్యులర్‌గా మీరు వాడే తెలుగు వాక్యాలతో మీరు రీప్లేస్ చేయొచ్చనమాట. ఈ తెలుగు వాక్యాలకు బదులుగా ఆ ఇంగ్లీష్ వాక్యాలను యాడ్ చేయొచ్చు. ఈజీయే కదా! సో, అటువంటి ఇంగ్లీష్ ఫ్రేజెస్‌ని అండ్ ఇడియమ్స్‌ని నేర్చుకోండి. నేను ఎండ్ స్క్రీన్స్‌లో మీకు నేను మొదట్లో తెలుగులో చాలా చెప్పేదాన్ననమాట. ఫ్రేజెస్ కానీ, ఇడియమ్స్ కానీ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని. అది నేను చెప్పడం కాదు, చాలామంది పెట్టారు. సో, ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఎండ్ స్క్రీన్‌లో పెడతాను. మీరొకసారి చూడండి. అది షార్ట్స్ అండి. ఓకేనా? మీరు అది చూడడం వల్ల నాకేదో వ్యూస్ ఒస్తాయి, లేకపోతే ఏదో వాచ్ టైమ్ ఒస్తుందని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అది షార్ట్స్. మీరెన్ని షార్ట్స్ చూసినా నాకైతే వాచ్ టైమ్ కలిసి రాదు. మీకు ఆ విషయం తెలిసిందే. సో, ఇదనమాట విషయం. షార్ట్స్ అయితే చూడండి. మీకు చాలా ఉపయోగపడతాయి అని నేనైతే అనుకుంటున్నాను. అప్పట్లో నాకు లాంగ్ వీడియోస్ చేసే టైం లేక షార్ట్స్ చేసి పెట్టేదాన్ని. సో, అదైతే మీకు చాలా యూజ్ అవుతుంది. జస్ట్ చెక్ ఇట్ ఔట్. ఓకే. అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీరు నేర్చుకున్న తర్వాత బేసిక్ క్వెషన్స్ అండి. బేసిక్ క్వెషన్స్. ప్రశ్నలు ఎలా అడగాలి ఇంగ్లీష్‌లో అన్నది నేర్చుకోండి. ఓకే. హౌ ఆర్ యూ? హౌ ఈస్ యువర్ మదర్? How was your day? Where are you going? Where are you studying? Is it fine? Where is the bus stop? Can you drop me there? How about your family? ఇటువంటి చిన్న చిన్న క్వెషన్స్ అనేవి నేర్చుకోండి. క్వెషన్స్ అడగడంతో మీరు చిన్నగా మొదలుపెట్టండి. ఓకేనా? బేసిక్ ఇంగ్లీష్ ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్ నేర్చుకున్నాక క్వెషన్స్ అనేవి మీరు అడగడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ క్వెషన్ నేర్చుకున్నాక మరి ఆన్సర్ కూడా నేర్చుకోవాలి కదా! కాబట్టి ఆన్సర్స్, బేసిక్ ఆన్సర్స్ కూడా నేర్చుకోండి. ఐ యామ్ ఫైన్. మై డే వాస్ గుడ్. ఎవ్రీవన్ ఇన్ మై ఫ్యామిలీ ఈస్ ఫైన్. ఐ హోప్ ద సేమ్ విత్ యూ దేర్. I am expecting you to be here tomorrow. If you take right, you will come across the bus stop. ఇటువంటి చిన్న చిన్న ఆన్సర్స్‌ని కూడా మీరు ఫ్రేమ్ చేస్తే మీకు సింపుల్‌గా ఇంగ్లీష్ అనేది వస్తుందనమాట. మీరు ఫస్ట్ క్వెషన్స్ అడగడం నేర్చుకున్నారనుకో, ఆ క్వెషన్‌లో ఉన్న ప్యాటర్న్‌లో 2, 3 వర్డ్స్ తీసేసి 2, 3 వర్డ్స్ జతపరిస్తే చాలండి. మీకు ఆన్సర్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఓకే. సో, థాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అనమాట. క్వెషన్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆన్సర్స్ అనేవి నేర్చుకోవాలి. ఓకే. ఆ తర్వాత మీరు కాన్సంట్రేట్ చేయాల్సిన తలనొప్పి తెప్పించే విషయం అని అందరూ అనుకుంటున్నారు గదా! అదేంటంటే యెస్, గ్రామర్. గ్రామర్. మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గ్రామర్‌ని టచ్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో గ్రామర్‌ని టచ్ చేస్తే మీ ఫోకస్ అంతా గ్రామర్ మీదే ఉంటుంది. మీరు ఇంగ్లీష్ మాట్లాడలేరు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటారో మీ మైండ్ ట్రిగ్గర్ చేస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏ టెన్స్, నేనిప్పుడు వాడే టెన్స్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ వాడాలనుకుంటా. కాదు, కాదు. ప్రెజెంట్ టెన్సే. ఇలా మీరు ఖచ్చితంగా కన్‌ఫ్యూజ్ అవుతారు గ్రామర్‌తో స్టార్ట్ చేస్తే. ఓకే. సో, అందువల్ల గ్రామర్ అనేది స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ కింద పెట్టుకోకండి. మీరు ఒకవేళ ఎన్ని గ్రామర్ బుక్స్ తెచ్చుకున్నా, ఎన్ని గ్రామర్ కాంప్లికేటెడ్ వీడియోస్ చూసినా మీకు అసల స్పీకింగ్ అనేది రాకపోవచ్చు కూడా. ఎందుకంటే యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ గ్రామర్ రైట్ అట్ ద ఇనీషియల్ స్టేజెస్. యెస్. ఇది నా అడ్వైస్ అనుకోండి. సో, మీరు ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ గ్రామర్ మీద ఫోకస్ చేయండి. మేడం మరి ఇంతవరకు వద్దన్నారు కదా! ఇప్పుడెందుకు గ్రామర్ మీద ఫోకస్ చేయమంటున్నారు అని మీరు నన్నడగొచ్చు. ఎందుకు ఫోకస్ చేయమంటున్నానంటే, ఇప్పుడు మీరు బేసిక్ ఇంగ్లీష్ ఫ్రేజెస్ వచ్చు, క్వెషన్స్ అడగడం వచ్చు. ఇన్ని చేస్తున్నారంటే మీరు లిజనింగ్ బాగా చేస్తున్నారని అర్థం. రైట్. సో, మీరు మాట్లాడే క్రమంలో మీకు గ్రామర్ ఎర్రర్స్ అనేవి చాలా కామన్‌గా వస్తాయి. ఓకే. ఎవ్వరైనా గ్రామటికల్ మిస్టేక్స్ అనేవి చేస్తారండి. గ్రామటికల్‌గా మిస్టేక్ చేయడం అనేది పెద్ద
పెద్ద పాపమేమీ కాదు. ఓకేనా? ఈవెన్ నేటివ్ స్పీకర్స్ విల్ డూ మిస్టేక్స్ వైల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. సో, అంతగా టెన్స్ అవ్వకండి. కానీ మరీ తప్పులు దొర్లుతుంటే బాగోదు కదా వినే వాళ్ళకి. అంతేకాదు మనం కూడా కొంచెం ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతామనమాట. సో, ఇప్పుడనమాట సిట్యుయేషన్ వచ్చింది. మనం గ్రామర్ నేర్చుకోవడానికి. సో, ఇప్పుడు గ్రామర్ మీద కాన్సంట్రేట్ అయితే మీరు చెయ్యండి. ఓకే. ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం మీరైతే గ్రామర్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఆర్టికల్స్ అండ్ టెన్సెస్ ఖచ్చితంగా మీరు టచ్ చేయండి. అలా కాకుండా అకాడమిక్‌గా మీరు ఇంగ్లీష్ టెస్ట్ ఏదైనా పాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు గ్రామర్‌లో పట్టు సాధించాలనమాట. ఓకే. గ్రామర్ తర్వాత మీరు చేయాల్సిందేంటంటే రాయండి. బాగా రాయండి. ఎంత రాయగలిగితే అంత రాయండి. ఏం రాయాలి మేడం? మీరు ఏం రాస్తారంటే వాతావరణం మీద ఇంగ్లీష్‌లో ఒక 5, 6 సెంటెన్సెస్ అనేవి రాయండి. లేదంటే మీకు నచ్చిన ఆట గురించి రాయండి. లేకపోతే మీకు నచ్చిన సినిమా గురించి రాయండి. లేకపోతే మీ గురించి మీరు రాసుకోండి. మీ అమ్మగారి గురించి, మీ నాన్నగారి గురించి, మీ ఫ్రెండ్‌షిప్ గురించి, లేక మీ కాలేజ్ గురించి, మీ స్కూల్ లైఫ్ గురించి, మీకు ఏ ఆట అయితే ఇష్టమో ఆ ఆట గురించి, మీకు బ్రదర్స్ ఉన్నా, సిస్టర్స్ ఉన్నా వాళ్ళతో మీ రిలేషన్‌షిప్ గురించి. ఓకే. ఏదైనా రాయండి. ఫ్యామిలీ మీద మీ ఒపీనియన్ గురించి, ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగాల గురించి, మీరు ఫేస్ చేసే స్ట్రగుల్స్ గురించి, లేక మీరసలు ఎందుకు నేర్చుకుంటున్నారు అన్న కారణాల గురించి. ఓకే. ఇవన్నీ రాయండి ఇంగ్లీష్‌లో. రోజుకొక టాపిక్ తీసుకొని కొంచెం టైం స్పేర్ చేసి ఇంగ్లీష్‌లో రాయండి. ఓకే. నేను ఇంగ్లీష్‌లో రాయమన్నాను కదా అని మీరు ఇంకొకలా రాయకండి. అదేంటో తెలుసా? ఇప్పుడు తెలుగు పదాన్ని ఇంగ్లీష్‌లో టైప్ చేస్తున్నాం కదా! అలా రాయడం కాదు. ఇంగ్లీష్ పదాలనే ఇంగ్లీష్‌లో రాయాలనమాట. ఇప్పుడు మనకు బాగా అలవాటయింది గదా! సో, అందుకే నేను చెప్తున్నాననమాట. మన భాషని ఇంగ్లీష్‌లో రాయడం కాదు. ఇంగ్లీష్ భాషని ఇంగ్లీష్‌లో రాయాలి. ఇంగ్లీష్ వర్డ్స్‌నే యూజ్ చేసి రాయాలి. రైటింగ్ స్కిల్‌ని మీరు డెవలప్ చేసుకుంటే మీకు స్పీకింగ్ స్కిల్ ఆల్‌మోస్ట్ డెవలప్ అవుతుంది. ఓకేనా? మీరు రాసేటప్పుడు కొంచెం ఆలోచించి రాస్తారు. కానీ స్పీకింగ్ మాట్లాడేటప్పుడు మీకంత టైం ఉండదు. మీరు ఎంత బాగా రాయగలిగితే మీ మైండ్ అంత షార్ప్‌గా పనిచేస్తుంది ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చెయ్యడానికి. కదా! సో, రైటింగ్ అలవాటు చేసుకోండి. రైటింగ్ ఎలా మేడం? రాస్తుంటే నాకసలు ఏమి తోచట్లేదు, పదాలు రావట్లేదు అన్నవాళ్ళు మీరు నెక్స్ట్ స్టెప్ అనేది చేయాలి. అదేంటంటే రీడింగ్. యెస్. మీరు ఎంత బాగా చదివి అర్థం చేసుకోవడం మొదలు పెడితే అంత బాగా మీకు రైటింగ్ స్కిల్ అనేది పెరుగుతుంది. మీరెంత బాగా రైటింగ్ స్కిల్ చేయగలిగితే అంత బాగా స్పీకింగ్ స్కిల్ అనేది పెరుగుతుందనమాట. ఓకే. రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్. ఈ 4 పిల్లర్స్ లాంటివి. నేను ముందు వీడియోలో నా ప్రతి వీడియోలో మీరిది వినొచ్చు, విసుగు పడకండి. 4 పిల్లర్స్ లాంటివి ఖచ్చితంగా మీకు వచ్చి తీరాలి. మీరు జోవియల్‌గా నేర్చుకుంటున్నారు ఇంగ్లీషు. అయితే ఏముంది? మీరు జోవియల్‌గా నేర్చుకున్నా సరే, ఒక చిన్న 5 సెంటెన్సెస్ రాయడానికి మీకు ఇంట్రెస్ట్ రాదా? ఖచ్చితంగా వస్తుందండి. మీరొక మూవీ చూసారు. ఆ మూవీ మీద ఇంగ్లీష్‌లో రివ్యూ రాయండి. అంతే గదా! లేపోతే ఆ మూవీలో మీకు నచ్చిన డైలాగ్స్‌ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేయండి. నేను అప్పుడెప్పుడో చాలా చేసేదాన్ని. చాలా ఫన్నీగా ఉంటుంది. సో, ట్రై చేయండి. ఓకే. మీరు వెతుక్కోవాలి. మీ లైఫ్‌లో ఇంగ్లీష్‌ని అడాప్ట్ చేసుకోవడానికి ఎన్ని చెయ్యగలిగితే అన్నీ చెయ్యండి. మీకు ఇంగ్లీష్ చాలా ఫాస్ట్‌గా వస్తుంది. ఓకే. మీరు నేను చెప్పిన స్టెప్స్ అయితే ఇలానే ఫాలో అయ్యారంటే మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. కానీ నేను చెప్పేది మరీ మరీ చెప్తున్నాను ప్రాక్టీస్. ప్రాక్టీస్ లేకుండా నేను జస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత హమ్మయ్య! ఒక వీడియో చూసేసాను. నాకన్నీ వచ్చేసాయి. ఇంక నేను ఇంకో వీడియో చూస్తాను అని చెప్పి ఇంకో వీడియోకి వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండండి. కొంచెం సిన్సియర్‌గా ఉండండి. మీకు మీరు సిన్సియర్‌గా మీరు ఎఫర్ట్స్ పెట్టి ఒక 6 మంత్స్ లేక ఒక 1 ఇయర్ ఇచ్చుకుంటే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఫ్రేజెస్ నేర్చుకోమన్నాను. ఫ్రేజెస్ వీడియో నెక్స్ట్ క్లిక్ చేస్తారు. అయిపోయింది. అయిపోయింది. ఇలా కాదండి. ఒక వీడియో అయిపోయింది స్క్రోల్ చేసి అలా కాదు. నేనే చెప్తున్నాను కదా! మీకు రావాల్సింది ఇంగ్లీష్ మాట్లాడడం. నా వీడియోస్ చూడడం నాకు కాదు అవసరమైంది. సో, ఒక ఒక షార్ట్ తీసుకున్నారనుకో జస్ట్ 60 సెకండ్స్ అండి. 1 మినిట్. మీరు ఆ షార్ట్ మీద క్లియర్‌గా అర్థమైందా లేదా మీకు అన్నది మీరు అర్థం చేసుకోండి. మీకు ఆ ఏ సిట్యుయేషన్‌లో వాడాలో మీకు అర్థమైందా లేదా అన్నది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ నిజంగా అర్థమైతే
అటువంటి సిట్యుయేషన్ నిజంగా మీకు వస్తే మీరది మాట్లాడగలగాలి, చెప్పగలగాలి. ఆ పర్టిక్యులర్ ఫ్రేజ్‌ని మీరొక 2, 3 టైమ్స్ మీ నోటితో చెప్పి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది, వస్తుంది. ఓకే. సో, ఇదండి ఈరోజు వీడియో. ఎప్పట్లానే మీరు మీ క్వెషన్స్ అన్ని కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేనైతే ఆన్సర్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టిల్ ద ఎండ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.